ఎక్కువ సంఖ్యలో గెలిచి ఈవేళ దేశంలో 4వ స్థానంలో ఎంపీల సంఖ్యలో ఉంటే, అదే సందర్భంలో నేర చరిత్రల విషయంలో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. టోటల్గా దేశంలో ఉన్నటువంటి నేర చరిత్రలకు సంబంధించిన లిస్టు ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇద్దరూ కలిసి, అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వాళ్ళు, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు కలిపి నిర్వహించినటువంటి లెక్కల్లో తీసింది ఏంటంటే, వాళ్ళు ఏం గ్రౌండ్ లెవెల్ సర్వే చేయరు. ఈ ప్రజాప్రతినిధులుగా ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళు అప్పుడు సబ్మిట్ చేస్తారు కదా రిపోర్ట్లు, తమ నేర చరిత్ర గురించి. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు గెలిచిన తర్వాత. అట్లా గెలిచిన వాళ్ళల్లో దేశంలో హయ్యెస్ట్ 54 మంది ప్రజాప్రతినిధులు బీజేపీ వాళ్ళ మీద నేర చరిత్రలు ఉంటాయి, కేసులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద 23 కేసులు ఉన్నాయి, 23 మంది మీద. తెలుగుదేశం వాళ్ళ మీద 13 మంది. దేశంలోనే 3వ స్థానానికి ఎగబాకింది అని రాసుకొచ్చారు ఇవాళ. జనసేన 11వ స్థానంలో ఉంది. ఇట్లాగ నేర చరిత్రల్ని వాళ్ళ దాంట్లో కూడా ఇద్దరు అన్నట్టు. ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే, ఇవి కేవలం అభియోగాలే. నేర చరిత అంటే సరిగ్గా ఇక్కడ ఏడీఆర్ లాంటి వాళ్ళు బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సింది ఏంటంటే, నేర అభియోగాలు వేరు, నేర చరిత వేరు. నేర చరిత అంటే శిక్షలు పడ్డవాళ్ళు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు శిక్షలు పడ్డవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా జగన్ హయాంలో కేసులు పెట్టిన వాళ్ళు. అఫిడవిట్లో ఆ కేసులు ఉన్నాయి చూపెట్టాలి, అది కామన్ థింగ్. దానికే వాళ్ళు నేర చరిత్రలు అని చెప్పేసి పెట్టడం, దాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒకట్లే, ఇంతకుముందు వైసీపీ వాళ్ళ మీద కూడా ఇట్లాగే తెలుగుదేశం హయాంలో కేసులు పెట్టి వాళ్ళందరూ నేర చరిత్రలు అని చెప్పి ఆ రోజుల్లో రాశారు. ఇప్పుడు వీళ్ళు సాక్షి వాళ్ళు అది రివర్స్లో రాస్తున్నారు, అంత మించేంలే.